లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. నిన్న మొన్నటి వరకు వైజాగ్ భీమిలి నుంచి పోటీ చేస్తారు లేదా వైజాగ్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లోకి మంగళగిరి నుంచి దిగబోతూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తున్నట్లుగా స్పష్టత వచ్చిందా? ఎందుకు మంగళగిరిని ఎంచుకున్నారు? ఏ సమీకరణాలతో లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయబోతున్నారు? షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై పార్టీలో స్పష్టత రాలేదు. అయితే చాలా రోజులుగానే దీనిపై సుదీర్ఘ కసరత్తు జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలా, రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలా, లేకపోతే కోస్తా జిల్లాల నుంచి పోటీ చేయాలనే అంశంపై చాలా రోజులుగా పార్టీలో దీనిపై సమీక్ష చేస్తా ఉన్నారు. రకరకాల సర్వే నివేదికలు తెప్పించుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజు దీనిపై ఒక స్పష్టత వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. తాజాగా అందుతున్న ఆ సమాచారాన్ని బట్టి చూసినట్లయితే మంగళగిరి అసెంబ్లీ స్థానంలో నారా లోకేష్ బరిలో నిలవబోతున్నారనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. గుంటూరు జిల్లా పెదకూరపాడులో పోటీ చేస్తారని కూడా కొద్ది కాలంగా ప్రచారం జరిగినప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని ఆయన చూజ్ చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో పోటీ చేస్తారు. అదేవిధంగా విశాఖ జిల్లాలో భీమిలి కానీ, అదేవిధంగా విశాఖ నార్త్ కానీ ఆయన పరిశీలనలో ఉందని గత కొద్ది రోజులుగా పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే అంతిమంగా ఇంకా నామినేషన్లకు కూడా గడువు దగ్గర పడుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభించాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మంగళగిరిలో పోటీ విషయంపై పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చాలా తక్కువ సంఖ్యలో ఓట్లతో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అక్కడ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో మంగళగిరి నుంచి పోటీ చేయాలని ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఈయన ఎవరికి ఆపోజిట్ లో పోటీ చేయబోతున్నారు? వైసీపీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి ఎవరు ఈయనకి ఆపోజిట్ లో ఉంటారు? ఎంత బలంగా ఉంది టీడీపీ? లోకేష్ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం? ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకం టీడీపీకి లోకేష్ గెలవడం అనేది. మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రస్తుతం వైసీపీ నేత ఉన్నారు, రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఆ సీట్ ని ఒక బీసీకి కేటాయించాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి బరిలో నిలిచే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? అధికార పార్టీ నుంచి లోకేష్ బరిలో ఉంటే ప్రత్యర్థిగా ఎవరు ఉంటారనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఆ పార్టీలో దీనిపై చర్చ ఉన్నప్పటికీ కూడా మంగళగిరి స్థానంలో ఎవరికి సీట్ ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని మనం చెప్పవచ్చు. ఏ సమీకరణాలు తీసుకున్నప్పుడు మంగళగిరిలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఏ విధంగా ఉండబోతోంది? మంగళగిరిలో పార్టీ మొదటి నుంచి కూడా చాలా బలంగానే ఉంది. బీసీ నియోజకవర్గంగా దాన్ని చూస్తుంటారు. బీసీలకు అక్కడ సీట్ ఇవ్వాలనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు లోకేష్ ఆ స్థానాన్ని తీసుకున్న తర్వాత పరిణామాలు ఎలా మారబోతున్నాయి అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఒక బీసీ నియోజకవర్గాన్ని, బీసీలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా ఆయన ఆ వర్గాలకు దగ్గరగా ఉండబోతున్నారు. అక్కడున్న రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఎన్నుకోవడం ద్వారా అంటే ఒక కీలకమైనటువంటి ప్లేస్ నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్ళబోతున్నారని కూడా మనం చెప్పవచ్చు. అక్కడ సీటు నష్టపోయిన వారికి ఇతరత్ర వాళ్ళకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పదవులు ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా సంతృప్తి పరిచేందుకు చాలా స్పష్టంగా అవకాశాలు ఉన్నాయి. దీంతో మంగళగిరి అయితేనే పార్టీ పరంగా చూసుకున్నా, ప్రాంతీయ పరంగా చూసుకున్నా, భౌగోళికంగా చూసుకున్నా అదే సరైన ఆ సీటుగా పార్టీ అధినాయకత్వం భావించిన మేరటే మంగళగిరి సీట్ లో లోకేష్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తామని చెప్పి. రమేష్, ఇప్పుడు టీడీపీకి కొన్ని కంచుకోట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు బాలకృష్ణ అంటే వాళ్ళ కుటుంబాలకు చెందిన నార కుటుంబం కావచ్చు, ఇటు నందమూరి కుటుంబం నుంచి పోటీ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రాంతాలను ఎంచుకుంటారు. బాలకృష్ణ చూసినట్లయితే హిందూపూర్ కావచ్చు, చంద్రబాబు మొదటి నుంచి కుప్పంలో కావచ్చు, ఇలా కంచుకోట్లను ఎంచుకుంటారు. వాటితో పోల్చుకుంటే మంగళగిరి ఆ స్థాయిలో ఉందా? పోటీ విషయంలో అంటే కంచుకోట కొత్తగా పోటీ చేసే వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ గా ఉండాలని భావిస్తుంటారు. ఏ రాజకీయ పార్టీలోనే ఏ కీలక నేత అయినా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే సమయంలో దానికి భవిష్యత్తులో కూడా అక్కడే ఉండే పరిస్థితి ఉంటుందా అని అన్ని లెక్కలు, రాజకీయంగా, సామాజికంగా, భౌగోళికంగా అన్ని లెక్కలు
తర్వాతనే అన్ని రకాల సమీకరణలను సరిచూసుకున్న ఆ తర్వాతనే వాళ్ళు రంగంలో దిగుతారు. అందుకే లోకేష్ సీటు విషయంలో ఇంత ఆలస్యంగా ఒక స్పష్టత రావడానికి కూడా అదే కారణంగా మనకి కనిపిస్తా ఉంది. అన్ని రకాల చర్చల తర్వాతే మంగళగిరిని వాళ్ళు చూజ్ చేసుకున్నారు. పార్టీ పరంగా అక్కడ బలంగా ఉంది, రాజధాని పరంగా మంగళగిరి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం కాబోతుంది అనే అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాతనే లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి ముందుగా ఇప్పుడు ఈ వైజాగ్ ఉత్తరం నుంచి కానీ, లేదంటే భీమిల నుంచి కానీ, లేదంటే ఉత్తరాంధ్ర నుంచి, లేదంటే రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు ఏ సమీకరణంలో వచ్చాయి అవి? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనేది మొదటి నుంచి లోకేష్ అదేవిధంగా పార్టీ పెద్ద యొక్క అభిమతంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే విశాఖ జిల్లాలో భీమిలి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశం కొద్ది రోజులుగా తెరపైకి వచ్చింది. అనంతరం భీమిలిలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నార్త్ నుంచి బరిలో దింపాలి, అర్బన్ ప్రాంతం నుంచి బరిలో ఉంటే బాగుంటుందనేటటువంటి అభిప్రాయం కూడా ఆ పార్టీలో చర్చ జరిగింది. దీంతో ఆ ప్రాంతాల నుంచి నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నేతల యొక్క పార్టీ అభిప్రాయాలు కూడా సేకరించారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గంటాకి ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఒక పరిస్థితులను కూడా నివేదిక తెప్పించుకున్న తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి ప్రస్తుతానికి అది సరైనటువంటి ఆప్షన్ అవుతుందనేది పార్టీ వర్గాల్లో, పార్టీలోని ముఖ్య నేతలంతా కూడా మంగళగిరికే ఓటు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే మంగళగిరి అసెంబ్లీని ఆయన చూజ్ చేసుకున్నారనేది అందుతున్నటువంటి సమాచారం. రైట్ రమేష్, ఇప్పుడు మంత్రి లోకేష్ ప్రస్తుతం టీడీపీకి ఫ్యూచర్, టీడీపీ అధినేత తర్వాత ఆయన్ని తీసుకురావాలనేది ఆలోచన. టీడీపీ మొత్తం కూడా ఆయన వెనకాల నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి, అంటే ప్రత్యక్షంగా పోటీ చేయడానికి ప్రజారంగంలోకి దిగుతున్నారు ఈ ఎలక్షన్స్ లో. సో ఎంత కీలకం రాజకీయంగా, ఏ రకంగా విశ్లేషించుకోవచ్చు ఈ ఎన్నికల్ని లోకేష్ కి? అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోనే వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు అని మనం చెప్పొచ్చు. అమరావతి రాజధానిగా ఉండబోతుంది. భవిష్యత్తులో కూడా ఆయన ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించాలనుకుంటారు. ఎందుకంటే మరికొన్నేళ్ల పాటు రాయలసీమ నుంచే, కుప్పం నుంచే చంద్రబాబు పోటీ చేస్తారు. ఆయన అక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఆయన చేంజ్ అయ్యే అవకాశం ఏమీ లేనటువంటి పరిస్థితిలో రాజధాని ప్రాంతంలో అయితే ఆ కీ రోల్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక ఫోకస్డ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో అందుబాటులో నియోజకవర్గం కూడా అందుబాటులో ఉండి దాన్ని డెవలప్ చేసే విషయాల్లో కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండొచ్చు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటే రాజధానికి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం అయితే బాగుంటుందనే ఒక ఫీడ్బ్యాక్ కూడా పార్టీలో వచ్చింది. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనేది మనకి అర్థమవుతా ఉంది. చక్రి రమేష్, ఇప్పుడు లోకేష్ పోటీ చేసే స్థానం మీద ఇతర పార్టీలు, అంటే ప్రతిపక్షం వైసీపీ కావచ్చు, జనసేన, ఈ పార్టీలో కూడా కొంత ఆసక్తి ఉండొచ్చు. ఎందుకంటే కాబోయేటటువంటి అధినేత టీడీపీకి అనేది టీడీపీలో ఉన్నటువంటి భావన ఆ దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కానీ, జనసేన నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి కానీ ఇక్కడ లోకేష్ను అనుసరించి పెట్టే అవకాశం ఏమైనా కనపడుతుంది? ఎట్లా చూడొచ్చు పోటీగా ఉండే అభ్యర్థులు? ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మనం ఇదివరకు చెప్పినట్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా ఎవరు బరిలో నిలవబోతున్నారు, అంటే లోకేష్ ప్రత్యర్థులు ఎవరు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం లోకేష్ ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం ద్వారా దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని వర్గాలు కానీ ఆ నియోజకవర్గాన్ని ఒక ఫోకస్డ్ గా, అంటే ఒక ప్రత్యేకంగా చూసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. సో ఎప్పుడు దీని మీద క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది, సమాచారం వస్తూ ఉంది. ఇంతవరకు అభ్యర్థులు ఇంతవరకు ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మా అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి, మా నేతకి ఇవ్వాలని చెప్పి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు ఈ టికెట్ కి సంబంధించిన క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అధికారిక ప్రకటనలు ఎప్పుడు వస్తాయి? ఒక రెండు మూడు రోజుల్లోనే తమ లిస్టు విడుదల చేస్తామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో ఆయన లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో 2-3 రోజుల్లోనే ఎవరు బరిలో ఉంటారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. మొత్తంగా లోకేష్ పోటీ చేసే కాన్స్టిట్యున్సీ మీద ఒక క్లారిటీ వచ్చింది. మంగళగిరి నుంచి లోకేష్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతూ ఉన్నారు. అనేక సమీకరణలు, అనేక ఈక్వేషన్స్, రాజకీయ, సామాజిక, భౌగోళిక ఇలాంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మంగళగిరిని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం నిన్నటి వరకు కూడా
లోకేష్ విశాఖ నుంచి లేదా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. అక్కడ నుంచే పోటీ చేస్తారు, భీమిలి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కొద్ది రోజులు రాయలసీమ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. ఎవరు కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఆయన అలా పోటీ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం, అలాగే ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని లోకేష్కే సొంతగా అభిప్రాయం ఉండడం, అటు మొగ్గు చూపడంతో అటు నుంచి పోటీ చేస్తారనే భావన ఒకటి ఉండేది. అందులోనూ అటు కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది టీడీపీకి కూడా. ఈ నేపథ్యంలో అటు నుంచి పోటీ చేస్తారనుకున్నారు. కానీ అనూహ్యంగా మంగళగిరి కూడా పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు మంగళగిరి కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి. మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో కూడా టీడీపీకి మంచి పట్టుంది మంగళగిరి మీద. సో ఇటు నందమూరి కుటుంబం నుంచి కావచ్చు, నారా కుటుంబం నుంచి కావచ్చు, ఎవరు పోటీ చేసినా కూడా ఖచ్చితమైన గెలుపు అవకాశాలు ఉండే ప్రాంతాల్లో, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ప్రతిష్టాత్మకం కాబట్టి ఎలాంటి ఛాన్స్ తీసుకునే ప్రయత్నం చేయరు పార్టీకి సంబంధించినటువంటి వారు. సో ఖచ్చితంగా మంగళగిరిలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే లోకేష్ని అక్కడ పోటీ చేయించే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇదొకటే కాదు, చాలా కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన ఒక క్లారిటీ ఇంతవరకు రాలేదు. సో క్లారిటీ వచ్చిన తర్వాత బహుశా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇటు వైసీపీ 16వ తేదీన ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే తెలియజేశారు వైసీపీ నుంచి. ఇక టీడీపీ అధికార పక్షమైన టీడీపీ కూడా ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. రైట్, లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నట్లు వస్తున్నటువంటి వార్తకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన లీక్ అయితే పార్టీ వర్గాల నుంచి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారన్న వార్తని కొద్దిసేపటి క్రితమే పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఈ చక్రి. సో ప్రధానంగా చూసుకుంటూ ఉంటే అనేక సమీకరణాల అనంతరం ఉత్తరాంధ్రకు సంబంధించిన అటు భీమిలి కావచ్చు, లేకపోతే విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున ఫస్ట్ నుంచి కూడా జరిగినప్పటికీ రాజధాని మీదనే ఫస్ట్ నుంచి కూడా లోకేష్ మొగ్గు చూపుతున్నారు. రాజధాని ప్రాంతంగా అంటే ఒకవైపు చూసుకుంటూ ఉంటే విభజన జరిగిన నాటి నుంచి కూడా రాజధాని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడమే కాకుండా ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఈ రాజధాని పరిధిలో ఉండడమే కాకుండా అసలు పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ మీద, రాజధాని మీద జెండా ఎగిరేలా చేయాలంటే ఖచ్చితంగా ఒక ముద్ర అనేది, టీడీపీ ముద్ర అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భావించుకుంది. సో దానికి అనుగుణంగానే ఫస్ట్ నుంచి మంగళగిరి మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటా ఉంటే ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల కేంద్రంగానే లోకేష్ పోటీ చేయవచ్చన్న ప్రచారం అయితే ఎప్పుడైతే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారో రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి పూర్తి స్థాయి రాజకీయాలు మొదలుపెట్టడం ఎప్పటి నుంచి అయితే చేశారో అప్పటి నుంచి కూడా కృష్ణా, గుంటూరు ఈ రెండు జిల్లాల కేంద్రంగానే లోకేష్ ఖచ్చితంగా పోటీ చేస్తారన్న ప్రచారం ఫస్ట్ నుంచి వచ్చినప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకుని కుప్పం తరహా నియోజకవర్గాన్ని ఎంచుకుని ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక నియోజకవర్గం నుంచి కనుక లోకేష్ పోటీ చేస్తే అదే ధోరణితో ఒక బలమైన నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇక తిరుగులేని ఆధిపత్యాన్ని ఆ నియోజకవర్గం మీద పెంచుకోవచ్చు అన్న దిశగా ఒక ప్రచారం అయితే ఉత్తరాంధ్ర వైపుగా జరిగినప్పటికీ సో ఫస్ట్ నుంచి లోకేష్ ఆలోచన మాత్రం కృష్ణా, గుంటూరు జిల్లాల మీదగానే ఉంది. అయితే గుంటూరు జిల్లా విషయానికి వస్తే ప్రత్యేకంగా ఆయన ఫస్ట్ నుంచి ఓన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో కూడా చూసుకుంటుంటే కేవలం 12 ఓట్ల తేడాతోనే మంగళగిరి నియోజకవర్గాన్ని కోల్పోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతాంగం కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి పనులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేపట్టిన పరిస్థితి. ఐటీకి సంబంధించిన హబ్ దిశగా కూడా మంగళగిరి ప్రాంతం ఏర్పడబోతుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర, గత ఎన్నికల్లో ఏ విధమైన పాత్ర పోషించారో దానికంటే మెరుగైన పాత్రను పోషించే దిశగా, కీలక పాత్ర పోషించే దిశగా లోకేష్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మంగళగిరికి వంటి నియోజకవర్గం మీద అయితే బాగుంటుందన్న భావన ఎట్టకేలకు పార్టీ వర్గానికి, పార్టీ అధినాయకత్వానికి కనిపించినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అనేక సమీకరణాల అనంతరం ఉత్తరాంధ్ర నుంచి భీమిలి నుంచి పోటీ చేస్తారా, లేకపోతే విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారా, అలాగే గుంటూరు జిల్లా పరిధిలోనే పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, మంగళగిరి నుంచి పోటీ చేస్తారా అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ పార్టీ అధినాయకత్వం చివరికి మంగళగిరి వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటూ అంటే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం వేరే బలమైన నియోజకవర్గాన్ని ఎంచుకుని దాన్ని కనుక టార్గెట్ చేసుకుంటూ వెళితే అది ఏదో టీడీపీ
టీడీపీకి సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి, అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని ఫస్ట్ నుంచి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాలను ఎంచుకుని సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకుని మరి లోకేష్ని బరిలోకి దింపారు, పెద్ద పోటీ లేకుండా చూసుకున్నారన్న విమర్శలు కూడా విమర్శలు కూడా వస్తాయి. కాబట్టి సో అన్ని ఎక్కడా కూడా సేఫ్ గేమ్ ఆడకుండా గట్టి పోటీకి తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వడంతో పాటుగా రాజధాని కూడా దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రస్తుతం వైసీపీలో ఆర్కే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే అయితే గట్టి బలమైన నాయకుడిగా పార్టీలో ఉన్నారు. కానీ బలమైన నాయకుడే కానీ సరే ఆర్కేకి టికెట్ అనేది అనుమానంగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ మరో బీసీ నేతకి ఎవరికో ఇచ్చే అవకాశం కనపడుతుంది వైసీపీ తరఫు నుంచి వచ్చినటువంటి మనకి సమాచారం ప్రకారం. సో ఎట్లా చూడాలి దీన్ని? అంటే టీడీపీకి అక్కడ ఉన్నటువంటి అంటే గత చరిత్ర ఏ విధంగా ఉంది? గత ఎలక్షన్స్ ఇప్పుడు హిందూపూర్ చూస్తే ఎన్టీఆర్ హయాం నుంచి కూడా కంచుకోటగా ఉంది. కుప్పం అయితే చెప్పుకొని అవసరం లేదు చంద్రబాబుకి ఎట్లాంటి కాన్స్టిట్యున్సీ. సో మంగళగిరికి టీడీపీకి ఉన్నటువంటి సంబంధం గత ఫ్యూ టర్మ్స్ పోల్చుకుంటే గత 2-3 దఫాలుగా చూసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూనే వస్తుంది. గతంలో అయితే కాండ్రు కమల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత గంజి చిరంజీవులు 2014లో గంజి చిరంజీవులు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ కేవలం 12 ఓట్ల తేడాతోనే ఆర్కే గెలుపొందిన పరిస్థితి. అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా చేనేత కార్మిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అది ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలమైన కేడర్గా ఉన్నప్పటికీ వివిధ సందర్భాల్లో పొత్తుల నేపథ్యంలో ఏదో ఒకటి ఆ మంగళగిరి నియోజకవర్గం అనేది లెఫ్ట్ పార్టీస్కి ఎక్కువగా వెళ్ళిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడన్నా గతంలో చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ కనుక లెఫ్ట్ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ప్రతిసారి కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని ఆశించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 2009లో కూడా అక్కడి నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థి పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ మంగళగిరి నియోజకవర్గం వరకు తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది, బలమైన పట్టు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి వరుసగా గెలుస్తున్న చరిత్ర అయితే తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. కానీ అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ద్వారా గట్టి పోటీకి గట్టి యుద్ధానికి లోకేష్ కూడా సిద్ధంగా ఉన్నారని ఒక సంకేతాలు కేడర్ కి పంపించాలంటే ఖచ్చితంగా మంగళగిరి వంటి నియోజకవర్గం అయితే బాగుంటుందన్న అంటే ఛాన్స్ తీసుకుంటున్నారు అనుకోవచ్చా పిఎంఆర్? అంటే లైక్ ఖచ్చితంగా గెలిచేది కాకుండా ఆ విమర్శలు రాకుండా ఇదిగో పోటీ ఇస్తున్నాం, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ప్రాంతంలో మా రాబోయే అధినేతను మేము ఇక్కడ పోటీకి నిలుపుతున్నాం, ఛాన్స్ తీసుకుంటున్నాం, గట్టి పోటీ ఇవ్వబోతున్నాం అనే ఒక మెసేజ్ని పాస్ చేసే ప్రయత్నంలో భాగంగానే మంగళగిరిని ఎంచుకున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే ఒక సవాల్ విసురుతున్న రీతిలోనే లోకేష్ని మంగళగిరి నుంచి బరిలోకి దింపుతున్నారన్న భావన అయితే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సంకేతాలు అంటే ఒక పార్టీ క్యాడర్కి ఒక బలమైన ఊపుని తీసుకురావడమే కాకుండా ప్రతిపక్షానికి ఒక సవాల్ విసురుతున్నట్టుగా. ప్రస్తుతం అక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాదు. ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మంగళగిరి నియోజకవర్గాన్ని వరుసగా గెలుచుకుంటున్న దాఖలాలు లేవు. కానీ గత 2 దఫాలుగా చూసుకుంటా ఉంటే గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ గతం నుంచి చూసుకుంటా ఉంటే వరుసగా తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా వరుసగా గెలుచుకుంటున్న పరిస్థితుల్లో. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, సరే వచ్చేసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆర్కేకి మళ్ళీ టికెట్ ఇస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే పూర్తిగా తెలుగుదేశం పార్టీని ఢీ కొనడానికి తాము సిద్ధంగా ఉన్నాము, ఎవరికి టికెట్ కేటాయించినా పూర్తి స్థాయిలో అండదండలు అందించడానికి తాను సదా సిద్ధంగా ఉన్నానని చెప్పి గతంలో ఇటీవల కాలంలో ఆర్కే కూడా వైసీపీ కార్యాలయంలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అంత పోటీ తక్కువగా ఉంటుందని కూడా ఆశించలేం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే ఒక సవాల్ ప్రతిపక్షానికి విసురుతున్న తరహాలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లుగా మనం భావించవచ్చు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్. అది మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారు. సో ఛాన్స్ తీసుకుంటున్నారు టీడీపీ నేతలు. తదుపరి ఎలాంటి విమర్శలు రాకుండా, కామెంట్స్ చేయకుండా ఉండేందుకు మంగళగిరిని ఎంచుకున్నట్లుగా కనపడుతోంది. ఎందుకంటే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారు. కేవలం 12 ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి అక్కడ వైసీపీ చేతికి ఆ నియోజకవర్గాన్ని ఇచ్చింది. కానీ ఈసారి లోకేష్ పోటీ చేస్తూ ఉన్నారు. సో మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నారనే దాని మీద విశ్లేషణ చూసాం, వివరాలు చూసాం. అనేక సమీకరణల తర్వాత భౌగోళిక సామాజిక కోణాలన్నీ పరిశీలించిన తర్వాత, రాజకీయ కోణాలన్నీ పరిశీలించిన తర్వాత మంగళగిరిని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఇది అఫీషియల్ అంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. మంగళగిరి అయితే సమాచారం అందుతోంది లోకేష్ పోటీ చేయబోతున్న నియోజకవర్గంగా.